రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు రైతుల జీవన స్థితిగతులు పతనం అంచుకు చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితులలో రైతుల జీవనం కొనసాగుతున్నది. ఎక్కడ వ్యవసాయం చేయటం అన్నది పూర్తిగా మానేశారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించటంతో పశువులకు మేత కూడా దొరకకుండా తీవ్రమైన దుర్భిక్ష వాతావరణంలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు అధికారంలో ఉంటే కరువు ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు ఏమో బాబు వస్తే జాబు గ్యారంటీ, షూరిటీ గ్యారంటీ, రైతుల జీవనాలకు మెరుగైన జీవనం గ్యారంటీ అని నినాదాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కానీ ఆచరణలో కరువు ఇంత విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తన సొంత జిల్లాలో దాదాపు పశువుల సంఖ్య 8,76,821 పశువులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే గొర్రెలు 9,49,236 ఉన్నాయి. మేకలు 4,86,130 ఉన్నాయి. పశువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, చంద్రబాబు గారు మీ పాలన దుస్థితి ఎంత దారుణంగా కొనసాగుతోంది అంటే, మీరు రైతు వ్యతిరేకగా ఏనాడో ముద్రపడినటువంటి వారు, వ్యవసాయం దండుగా అన్నటువంటి వాళ్ళు ఈ రోజున చిత్తూరు జిల్లా నుంచి ఈ పశువులకు మేత లేక ఇవన్నీ కూడా కబేళాలకు తరలిస్తున్నారు. మీరంటారు గోమాతను రక్షించాలి, సాంప్రదాయాన్ని రక్షించాలి, ధార్మికతను కాపాడేటువంటి ప్రభుత్వం మాది అని చెబుతున్నటువంటి చంద్రబాబు గారు, మీ పాలనలో మీ సొంత జిల్లాలో పశువులు వేలాదిగా కబేళాలకు తరలిపోతున్నాయి. ప్రతి మండలానికి 20 నీటి తొట్టెలు ఖచ్చితంగా ఉండాలన్నటువంటి నిర్ణయం ఉంటే కానీ 3-4 కూడా పనిచేయటం లే. ఒక మండలానికి నీటి తొట్టెలు 3-4 కూడా పనిచేయకపోవటం అంటే నీరు లేక, ఒకవైపు గ్రాసం లేదు, మరోవైపున నీరు లేక పశువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనటానికి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 67-66 మొత్తం మండలాలలో నీటి తొట్టెల సంఖ్య అంత అధ్వాన్నంగా పడిపోయింది. ఒక మండలానికి కనీసం 20 నీటి తొట్టెలు ఉండాలి. అలాంటిది 3-4 నీటి తొట్టెలు కూడా పనిచేయకపోవటం అన్నది చాలా దారుణం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. వెంటనే రైతులకు పశుగ్రాసాన్ని అందించాలి. పచ్చగడ్డి దొరికేటువంటి పరిస్థితి పోయింది. పశువులకు ఉచితంగా 4 బ్యాగుల దాణాను అందించాలా. ఎందుకంటే రైతులు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో లేరు, ఆహారం లేదు పశువులకి. కనీసం 4 బ్యాగులన్నా ఇవ్వగలిగితే అవి బతకగలుగుతాయి. ఆ నీటి తొట్టెలన్నీ కూడా రిపేరు చేసి వాటిల్ని సకాలంలో నీరు నింపితే ఈ 4 బ్యాగుల దాణా తిని ఆ నీరు తాగి ప్రాణాన్న నిలుపుకుంటాయి. అట్లాగే రైతులకు ఈ రకమైనటువంటి ఎండుగడ్డిని సరఫరా చేయాలి, పూర్తి ఉచితంగా సరఫరా చేయాలి అని గగ్గోలు పెడుతున్నారు చిత్తూరు జిల్లా రైతులందరూ కూడా. చంద్రబాబు గారు పశు శిబిరాలు ఏర్పాటు చేసి పేద రైతులకు
ఉచితంగా ఎండుగడ్డి సరఫరా చేయవలసినటువంటి అవసరాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వెంటనే ఈ పశు శిబిరాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనాథాశ్రయాలు ఎంతగా కరువు పరిస్థితులలో వస్తాయో ఈ రోజున పశువులకు కూడా అలాంటి అనాథ శరణాలయాలు కావలసినటువంటి పరిస్థితి వచ్చింది. మీ హయాంలో పశు శిబిరాల్ని వెంటనే ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నాం. పశు వైద్యశాలల్లో చాలా నాసిరకం మందులు ఇస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మందులన్నీ కూడా అమ్ముకుంటున్నారు, నాసిరకం మందులు సరఫరా చేస్తున్నారు. గడ్డే లేనటువంటి ఆవులకు, ఎనుములకు ఎందుకు మంచి మందులు ఇవ్వాలా అన్న ఆలోచన మీ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఉన్నది. ఎక్కడా కూడా మంచి మందులు దొరకటం లేదు. పశుగ్రాస విత్తనాలు కూడా ఉచితంగా ఇవ్వవలసినటువంటి అవసరం ఈ సందర్భంగా చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నా. ఎంత దారుణమైనటువంటి కరువు నడుస్తూ ఉంటే చంద్రబాబు నీరో చక్రవర్తి లాగా ఆయన గారు అసెంబ్లీలోనూ బయట ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమ ప్రభుత్వం, రైతుల కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని గొప్ప నినాదాలు ఇస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ఏమాత్రము కూడా గ్రహించక, కనీసం ఎవరైనా విమర్శ చేసేవాళ్ళు చెప్పేటువంటి సరైనటువంటి సూచనను కూడా స్వీకరించకుండా మీరు చేస్తున్నటువంటి రైతాంగ ద్రోహ విధానాల వలన గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన చిత్తూరు జిల్లాలోనే 67 మండలాలుంటే మొదటిసారి మీరు పరిపాలించిన 9 సంవత్సరాలు 66 మండలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలు కరువు పీడిత మండలాలుగా మారిపోయాయి. ఆ రోజు కంటే ఈ రోజున మరింత దుర్భిక్షం పెరిగిపోయింది. పశువుల మేత, పశువులకు నీరు, పశువులకు మందులు, పశుగ్రాసానికి విత్తనాలు అన్నీ కొరతే. అన్ని విషయాలలోనూ కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ మేత లేకపోవటంతో రైతులు ఒకవైపున కబేళలకు తరలిస్తున్నారు, మరోవైపున బర్రెలు, ఆవులు ఆకలితో అలమటించి చనిపోతున్నాయి. దీనివైపున దృష్టి పెట్టారా మీరు? మన చిత్తూరు జిల్లాలోనే జరుగుతున్నటువంటి వాస్తవం ఇది. లేదా అతి తక్కువ ధరకు ఈ నీళ్లు కూడా లేకపోవడంతో రైతులు తెగనమ్మేస్తున్నారు. చివరకు గొర్రెలకు, మేకలకు కూడా ఈ గ్రాసం లేకుండా అవి ఎదగకుండానే అమ్మేటువంటి పరిస్థితి దాపురించేసింది మీ నిర్వాకం వలన. పశుసంవర్ధక డైరెక్టర్గా దామోదర్ నాయుడు అనే ఆయనని మీరు రిటైర్ అవ్వకుండా, చేయనివ్వకుండా ఆయనకు ఎక్స్టెన్షన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. ఆయన గారేమో మీకు కావలసినటువంటి వ్యక్తి అని, మీ వర్గం వాడని కొనసాగిస్తున్నారు. మళ్ళీ మొదటిసారి కొనసాగించినప్పుడే ఒక ఎస్సీ డైరెక్టర్గా అయ్యే అవకాశం కోల్పోయినారు. ఇప్పుడు మళ్ళీ ఇవ్వబోతున్నారు. మరో బీసీ డైరెక్టర్గా అయ్యే అవకాశము కోల్పోయినారు. ఈ దామోదర్ నాయుడు ఏమో మీకు సేవ చేయటమే తప్ప రైతాంగానికి సేవ చేసేటువంటి ఆలోచన ఆయనకు ఏమాత్రము కూడా లేదు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఈ చిత్తూరు జిల్లాలో కొనసాగటానికి మీ నిర్లక్ష్యమే కారణము. చంద్రబాబు గారు, మీరు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు రైతు ద్రోహిగా మిమ్మల్ని అందరూ కూడా, చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా అనుకుంటున్నారు. ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రమంతా కూడా జరుగుతున్నది. ప్రీ మాన్సూన్ సోరింగ్ అనేటువంటి విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోయినారు. ఒక్కొక్క మండలానికి 1500 నుంచి 2000 ఎకరాలు చొప్పున, వాస్తవానికి 20 ఎకరాలలో కూడా ఈ రకమైనటువంటి ప్రీ మాన్సూన్
డ్రై సోరింగ్ జరగనే లేదు. ఒక మండలంలో కొన్ని వేల ఎకరాలు ఉంటే 1500 ఎకరాలలో కూడా ఈ రకమైనటువంటి సోరింగ్ జరగటం లేదు. అతి ఎక్కువ ఆదాయం వచ్చేది చిత్తూరు జిల్లా నుంచి డైరీ సెక్టార్లోనే. ఆవులు, గేదెలు చాలా ఎక్కువ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలోనే అతి ఎక్కువగా డైరీ ఆదాయం వస్తుంది. కానీ మీకు హెరిటేజ్ ఆదాయం చూసుకుంటారే తప్ప రైతుల పాల ఉత్పత్తిని మీరు పూర్తిగా మర్చిపోయారు. ఇంత దారుణంగా మీ పాలన కొనసాగుతుంది. ఎల్నినో ప్రభావంతో రైతులే కాదు ప్రజలు కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో అలమటిస్తున్నారు. ఇన్ని లక్షల ఆవులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలో మీ పరిపాలన వలన మరికొన్ని నెలలు ఇలాగే కొనసాగుతుంటే అవేవి లేకుండా పోయేటువంటి ప్రమాదం వస్తోంది అని హెచ్చరిస్తూ వెంటనే చంద్రబాబు గారిని మేల్కోవాలని, రాజకీయంగా జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళనందరినీ కూడా దెబ్బతీయటానికే మీ ప్రభుత్వ యంత్రాంగాన్నంతా వినియోగిస్తున్నారు తప్ప మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సుభిక్షమైనటువంటి పాలన తేవటానికి, ముఖ్యంగా రైతుల యొక్క క్షేమాన్ని గురించి పట్టించుకోవటానికి వాడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు.